హాయ్, దిస్ ఇస్ ప్రియా. వెల్కమ్ టు మై టీవీ న్యూస్. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. సంధ్య థియేటర్ ఘటనలో పోలీసుల విచారణకు హాజరైన హీరో అల్లు అర్జున్. దాదాపు 3.5 గంటల పాటు ప్రశ్నల వర్షం కురిపించిన పోలీసులు. అంబేద్కర్ను కాంగ్రెస్ పార్టీ అవమానించింది అన్న బీజేపీ ఎంపీ పురంధేశ్వరి. రాజమహేంద్రవరంలో మీడియాతో మాట్లాడిన ఏపీ బీజేపీ అధ్యక్షురాలు. 4 రోజుల పర్యటనకై పులివెందులకు చేరుకున్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ఇడుపులపాయను సందర్శించి తన తండ్రి ఘాట్ వద్ద నివాళులు అర్పించిన వైకాపా అధ్యక్షుడు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో చిక్కడపల్లి పోలీసులు విచారణకు సినీ నటుడు అల్లు అర్జున్ హాజరయ్యారు. చిక్కడపల్లి పోలీసులు దాదాపు 3.5 గంటల పాటు ఆయన్ను విచారించారు. విచారణ తర్వాత చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ నుంచి వెళ్లిపోయారు. అల్లు అర్జున్ ఎవరితోనూ మాట్లాడకుండా కారెక్కి వెళ్లిపోయారు. విచారణ ముగిశాక అల్లు అర్జున్ను పోలీసులు కట్టుదిట్టమైన భద్రత మధ్య ఆయన ఇంటికి తీసుకువెళ్లారు. విచారణ కోసం ఉదయం 11 గంటలకు అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్లమెంట్ సాక్షిగా రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ను అవమానించారని, మంత్రి పదవికి ఆయన రాజీనామా చేయాలి అంటూ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై బీజేపీ హస్తం పార్టీలు పరస్పర విమర్శలు గుప్పించుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ బీజేపీ అధ్యక్షురాలు ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. బిఆర్ అంబేద్కర్ను 2 పర్యాయాలు ఎన్నికల్లో ఓడించి పార్లమెంట్లో అడుగుపెట్టనీయకుండా కాంగ్రెస్ పార్టీ ఆయన్ను మానసిక క్షోభకు గురిచేసింది అని పురంధేశ్వరి అన్నారు. దీన్ని పక్కదోవ పట్టించడానికి ఇప్పుడు ఏవైతే ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయో వారందరూ కూడా ఏదైతే నడుము బిగించి ఉన్నారో వాటిని ప్రజలు ఖచ్చితంగా తిప్పి కొడతారని చెప్పి మేము భావిస్తాం. బిల్లు లోక్సభలో ప్రవేశపెట్టడం జరిగింది. దాని మీద జేపీసీ కూడా వేయటం జరిగింది. ఈ జేపీసీ చాలా వైడ్గా అందరితోటి కన్సల్టేషన్స్ చేస్తుంది. అది రాజకీయ పార్టీలు కావచ్చు, నాయకులు కావచ్చు, లేదా ప్రజలు కూడా వారికి ఉన్నటువంటి అనుమానాలు, భావాలు అన్ని కూడా. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఘాట్ వద్ద ఆయన తనయుడు వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాళి అర్పించారు. 4 రోజుల పర్యటన నిమిత్తం ఉదయం వైఎస్ జగన్ పులివెందులకు చేరుకున్నారు. వైఎస్ జగన్ ఇడుపులపాయను సందర్శించి తండ్రి ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి నివాళి అర్పించారు. అనంతరం ఇడుపులపాయలో ఎస్టేట్లోని చర్చిలో క్రిస్మస్ వేడుకల్లో వైఎస్ జగన్ కుటుంబ సభ్యులు ఎంపీ అవినాష్ రెడ్డి పాల్గొన్నారు. వేధించడం అంటే ఎలా ఉండాలో తమకు నేర్పుతున్నారా అని వైఎస్ఆర్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కూటమి కంటే బలంగా కొట్టగలిగే శక్తి వైఎస్ఆర్సీపీకి ఉందని ఆయన హెచ్చరించారు. మాజీ ఎంపీ నందిగం సురేష్ అక్రమ కేసుల్లో అరెస్ట్ అయి 4 నెలలు అవుతోంది అని, ఆధారాలు లేకుండా సురేష్ పై కేసులు పెట్టారని ఆయన అన్నారు. గుంటూరు జైలులో నందిగం సురేష్ ను పరామర్శించిన తర్వాత సజ్జల మీడియాతో మాట్లాడారు. అధికారంలో ఉన్నాం, మా వాళ్ళ మీద తప్పుడు కేసుంటే వాటిని తీసేయించాలని దానికి పోలేదు. చట్టం తన పని తను చేసుకుపోతుంది. ఏ డిపార్ట్మెంట్లో వాటి పని అవి చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు ఏ లైన్ అయితే తీసుకున్నారో దాన్ని ఈరోజు వీళ్ళు రావడమే తెలుగుదేశం పార్టీ వీటన్నిటితోటి లేని కేసులు కొత్తవి పెట్టడం, పాత వాటిలో ఉన్న వాటన్నిటిని ఇప్పుడు బయటకు తీసి మళ్ళీ ఫ్రెష్గా తయారు చేసి మేము ఏమరపాటుగా ఉన్నామంటే ఉన్నాము. ఎందుకంటే చట్టం తన పని చేసుకుపోతుందంటే న్యాయంగా, ధర్మంగా. మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరంలోని స్థానిక మంజీరా హోటల్ సమావేశ మందిరంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫిక్ మంత్రి కందుల దుర్గేష్, తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి సునీల్ కుమార్, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి జ్యోతి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షుడు బిషప్ డాక్టర్ ప్రతాప్ సిన్హా తదితరులు పాల్గొన్నారు. చిరకాల మిత్రులు, దైవజనులు, ముఖ్యంగా మెథాలజీ తరఫున ఒక పక్కన ఆధ్యాత్మిక చింతన, మరో పక్కన సమాజ సేవా కార్యక్రమాన్ని గడిచిన 3 దశాబ్దాలుగా
అనితర సత్యంగా నిర్వహిస్తున్నటువంటి సన్నిహితులు శ్రీ ప్రతాప్ శర్మ గారు, అదేవిధంగా మరో దేవజనులు పెద్దలు చిరకాల మిత్రులు శ్రీ సుధీర్ కుమార్ గారు, వేదిక మీద ఉన్నటువంటి శ్రీ గాలి సుబ్బరాజు గారు సోదరులు కాశీ నితిన్ కుమార్ గారు, అదేవిధంగా సునీల్ గారు, డిస్ట్రిక్ట్ మైనారిటీ ఆఫీసర్ సునీల్ గారు, ఇంకా వెనక లైన్లో కూర్చున్నటువంటి 50 మంది దైవజనులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ముందు కూర్చున్నటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ కార్యక్రమంలో ప్రారంభించుకోవడం అనేది మీతో పాటు మాకు కూడా చాలా ఆనందదాయకమైనటువంటి విషయంగా మీ అందరికీ మనం చేస్తున్నాం. సాధారణంగా డిసెంబర్ మాసం వచ్చిందంటే అది 25వ తారీఖు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి జిల్లా ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. త్యాగం, ప్రేమ, కరుణ, గొప్పతనాన్ని యేసుక్రీస్తు తన బోధల ద్వారా విశ్వమానవాళికి తెలియజేశారన్నారు. క్రీస్తు అనుసరించిన మార్గం ఎంతో ఆదర్శనమని, ఆ యేసుక్రీస్తు ప్రపంచ సర్వమత శాంతి స్థాపన కొరకు పుట్టిన మహనీయుడు అని పేర్కొన్నారు. క్రిస్మస్ పండుగ సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలందరికీ కూడా నా యొక్క క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు. త్యాగం, ప్రేమ, కరుణ యొక్క గొప్పతనాన్ని ప్రపంచ మానవాళికి చాటి చెప్పిన కరుణామయుడు జీసస్ క్రైస్ట్. క్రీస్తు అనుసరించిన మార్గం అనుసరణీయం, ఆదర్శనీయం. యేసుక్రీస్తు ప్రపంచ సర్వమత శాంతి స్థాపన కొరకు పుట్టిన మహనీయుడు, శాంతిదూత. శత్రువులను సైతం క్షమించమని చెప్పిన కరుణామూర్తి యేసుక్రీస్తు. ఆయన చూపిన శాంతి మార్గంలో పయనించడానికి ప్రతి ఒక్కరూ కూడా కృషి చేయాలి. పశ్చిమ గోదావరి జిల్లాలోని క్రైస్తవ సోదర సోదరీమణులందరికీ ఈ క్రిస్మస్ పండుగ శాంతి సంతోషాలతో, సుఖ సంతోషాలతో, ఆనందోత్సవాలతో జరుపుకోవాలని చెప్పేసి మరి ఒక్కసారి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి సర్కార్ ఆధ్వర్యంలో కరెంట్ బిల్లుల షాక్తో శీతాకాలంలోనూ ప్రజలకు చెమటలు పట్టిస్తున్నాయి అని చీపురపల్లి వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో పత్రికా సమావేశంలో నేతలు ఆరోపించారు. పెరిగిన కరెంట్ ఛార్జీల మీద వైఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యంలో పోరుబాట వాల్ పోస్టర్ని రిలీజ్ చేశారు. విజయనగరం జిల్లా వైఎస్ఆర్ పార్టీ ప్రచార విభాగం అధ్యక్షులు వలిరెడ్డి శ్రీనివాస్ నాయుడు, ఎంపీపీ ప్రతినిధి మండల పార్టీ అధ్యక్షులు ఇపిలి అనంతరం మాజీ జెడ్పీటీసీ మీసాల వరహాల నాయుడు, యువజన విభాగం ఉపాధ్యక్షులు బెల్లన వంశీకృష్ణ మాట్లాడారు. కూడా పూర్తిగా అమలుపరచకపోగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ప్రజల నెత్తిన ఈ విద్యుత్ ఛార్జీల భారం మోపడం నిజంగా చాలా బాధాకరం. ఈరోజు ఏ పథకాలు రాక ప్రజలు నానా బాధలు పడుతుంటే ఈరోజు మళ్ళీ కరెంట్ షాక్ కొట్టేలా ఈరోజు భారీ ఎత్తున మరి విద్యుత్ ఛార్జీలు పెంచడం, దానికి నిరసనగా ఏదైతే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ నెల 27వ తారీఖున పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో కూడా ఈ రాష్ట్ర ప్రజలకు మద్దతుగా ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మనం పోరాడాలని చెప్పి మరి అన్ని నియోజక కేంద్రాల్లో కూడా ఈరోజు సుమారు 7 మాసాలు కంప్లీట్ 8వ మాసాలు అడుగు పెడుతున్నాం. వాళ్ళు చేసినటువంటి సూపర్ 6 వాగ్దానాలు అనేయండి, అన్ని వాగ్దానాలు కూడా మా గవర్నమెంట్ వచ్చిన వెంటనే మేము అన్ని వాగ్దానాలు కూడా నిర్వర్తించి పేదలకు అందజేస్తామని చెప్పడం జరిగింది. ఆ రోజుల్లో ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి నీకు 15, నీకు 15, నీకు 15, నీకు 15, నీకు 15 అని చెప్పడం జరిగింది. ఏ 15 లేదు కాదా, తిరిగి 15,000 కోట్లు ప్రజల మీద భారం వేశారు. అది ఆ గొప్పతనం. ఈరోజు ఏ స్కీము పెన్షన్ అంటే రేపు మాపు 3,60,000 పెన్షన్ తీసుకెళ్తాం. కాకినాడ జిల్లా సామర్లగూడ మండలం వేట్లపాలెం గ్రామంలో దారుణంగా హత్యకు గురైన వారి కుటుంబ సభ్యులు జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందించారు. తమ కుటుంబాలకు న్యాయం చేయాలి అని కోరారు. తమ గ్రామాన్ని సందర్శించి ముద్దాయిలపై రౌడీ షీటర్ ఓపెన్ చేసి కఠినంగా శిక్షించాలి అని డిమాండ్ చేశారు. అలాగే వారి వెనుక ఉండి నడిపిస్తున్న వారిని కూడా ముద్దాయిలుగా పరిగణించి ఎస్సీ ఎస్టీ కేసు పెట్టాలి అని, బాధ్యులమైన తమకు న్యాయం చేయాలి అని కోరారు.
ఈ కేసులో మరి తీసుకొచ్చి వాళ్ళ ముద్దాయిల కింద చేర్చి ఈ కేసుని అట్రాసిటీ కేసు కింద మార్చి బాధిత కుటుంబాలకి నష్టపరిహారం అందించాలి. అదేవిధంగా ఎవరైతే గాయపడిన వారు ఉన్నారో వారి కుటుంబాలకు కూడా ప్రభుత్వం వెంటనే మరి కలెక్టర్ గారు మరి వారి యొక్క ఆర్థిక సాయాన్ని కూడా అందించాలని చెప్పేసి సందర్భంగా కోరుతా ఉన్నాము. మరి ముద్దాయిలందరినీ కూడా మరి రౌడీ షీట్ ఓపెన్ చేసి వారిని తక్షణంగా మరి విడుదల చేస్తే వారి మళ్ళీ ఇంకా ఈ యొక్క దుర్ఘటనలకు పాల్పడతారు. వీళ్ళందరూ కూడా మళ్ళీ జైలు నుంచి వచ్చి మేము ఇంకా 3 ఉన్నారు, ఆ 3ని కూడా చంపేస్తామని చెప్పేసి మరి సందేశాలు ఇస్తున్నారు. అక్కడ ముగ్గురిని అతి దారుణంగా హత్యగావించబడినారు. ముందు ఎప్పుడు కూడా అక్కడ ఫ్రాక్షన్ గొడవలు కానీ ఆస్తి తగాదాలు కానీ ఇటువంటివి లేవు. ఇక్కడ జరిగిన విషయంలో రాజకీయ ప్రమేయం ఉందని మేమందరం నమ్ముతున్నాం. ఎందుకంటే రాజకీయవేత్తలు వెనకుండి వాళ్ళకి భరోసా ఎత్తేనే కానీ ఇటువంటి హత్యలు చేసే పరిస్థితి లేదు. ఎలా అయినా జరిగింది కాబట్టి వారిని చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో జిల్లా వినియోగదారుల కమిటీ మరియు జిల్లా పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో వినియోగదారుల వారోత్సవాల సందర్భంగా అవగాహన సదస్సు నిర్వహించారు. గ్రేడ్స్ సంస్థ అధ్యక్షులు మరియు జిల్లా వినియోగదారుల కమిటీ అధ్యక్షులు డాక్టర్ ఎస్ శేషాద్రి విద్యార్థులకు వినియోగదారుల హక్కుల గురించి వివరించారు. వినియోగదారులు వస్తువు కొన్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలిపారు. మనం ఏదో సమాచారం తెలుసుకోవాలనుకో, సపోజ్ ఎగ్జాంపుల్కు మన ఊళ్ళోనే ఒక వీధి దీపాల కోసం టెండర్ నుంచి 10 లక్షలు ఖర్చు పెట్టింటారు. ఎగ్జాంపుల్ చెప్తాను. కానీ వాడు 5 లక్షలు ఖర్చు పెట్టింటాడు. మనం ఎంఆర్ఎఫ్స్కి వేసి సమాచార హక్కు కింద ఒక అర్జీ ఇస్తుంటే దానికి ఎంత ఖర్చు అయింది ఏమి చెప్తారు, డీటెయిల్స్ చెప్తారు. వాడు రిప్లై ఇవ్వాలి ఇమీడియట్గా సమాచార హక్కు చట్టం కింద. దాన్ని మనం తెలుసుకోవద్దు ఎంత ఖర్చు పెట్టింది. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ని అవమానపరిచే విధంగా పార్లమెంట్లో మాట్లాడిన కేంద్ర మంత్రి అమిత్ షాని కేంద్ర మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేయాలి అని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇచ్చిన ఆదేశాల మేరకు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్కి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. ఈ భారతదేశంలో చాలా మంది రకరకాల దేవుళ్ళు కొలుస్తారు. కొందరు కృష్ణుడు కొలుస్తారు, కొందరు రాముడు కొలుస్తారు, కొందరు అల్లాను కొలుస్తారు, కొందరు యేసుప్రభుని కొలుస్తారు. అందరూ రకరకాల దేవుళ్ళు కొలుస్తారు. కానీ అందరూ కొలిసే ఏకైక దేవుడు ఎవరంటే అంబేద్కర్. ఎవరింట్లో వాళ్ళు కొలిసే దేవుడు వాళ్ళ మతానికి సంబంధించో కులానికి సంబంధించో దేవుడు ఉండొచ్చు. కానీ అంబేద్కర్ గారి యొక్క ఫోటో భారతదేశంలో ప్రతి వాళ్ళలోనూ ఉంటుంది. ప్రతి వాళ్ళ ఇంట్లోనూ కూడా ఆయన యొక్క ఫోటో ఉంటుంది. ఈవేళ అటువంటి అంబేద్కర్ గారిని మరి చాలా సులకనగా ఎందుకు అస్తమాన పేరు తెలుసుకుంటారని చెప్పి అవమానకరంగా మాట్లాడాడు. ఆయన్ని ఈ బర్తరఫ్ చేయాలని, కేంద్ర మంత్రివర్గాన్ని నుంచి బర్తరఫ్ చేయాలని ఈవేళ జిల్లా కలెక్టర్ గారికి మరి రాష్ట్రపతి గారికి పంపించమని చెప్పి జిల్లా కలెక్టర్ గారికి ఒక గంట క్రితం వెళ్ళి ఒక మెమరాండం సమర్పించడం జరిగింది. స్వయంగా మేమందరం కూడా వెళ్ళాం. మొత్తం అందరూ కూడా వెళ్ళి కలెక్టర్ గారి ద్వారా రాష్ట్రపతికి పంపించమని చెప్పి మెమరాండం ఇవ్వడం జరిగింది. దాంట్లో మొత్తం ఇక్కడ వచ్చిన అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. ముఖ్యంగా ఏంటంటే కొంతమంది వ్యక్తులు నిన్న అంబేద్కర్ విగ్రహం దగ్గర మన బీజేపీ పార్టీ అంబేద్కర్ గారిని రాజ్యాంగాన్ని గౌరవిస్తుందని చెప్పి అక్కడ ఒక ప్రదర్శన చేయడం జరిగింది. మరి వాళ్ళకి నిజంగా సిగ్గుండి ఎలా మాట్లాడుతున్నారు? శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం పెదకొజియా జంక్షన్ సమీప జాతీయ రహదారిపై ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జైల్లో వాహనం అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న కరెంటు స్తంభాన్ని అతివేగంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో ఘటనా స్థలంలో 3 మృతి చెందగా మరో 2 వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న నేషనల్ హైవే సిబ్బంది పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వ్యక్తులను చికిత్స నిమిత్తం సోంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భగవాన్ సత్యసాయి శత జయంతి ఉత్సవాల కార్యక్రమంలో భాగంగా లోక కళ్యాణం విశ్వశాంతికై రంగంపేట రాజు రైస్ మిల్ ఆవరణలో 106వ నమామి శ్రీ సాయి సత రుద్రియం మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహిస్తున్నాము అని శ్రీ సత్యసాయి సేవా సంస్థల వేదాధ్యయన సమన్వయకర్త డాక్టర్ కోరారు. సాయి శ్రీహరి ప్రసాద్ శర్మ తెలిపారు. కుచర్లపాటి శివరామరాజు స్వగృహంలో ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని శ్రీ సత్యసాయి సేవా సంస్థలు రాష్ట్ర వ్యాప్తంగా తలపెట్టినటువంటి బృహత్తర కార్యక్రమమే
నమామి సాయి శతరుద్రియం. ఈ యొక్క దివ్యమైన కార్యక్రమం రేపటి రోజున మన రంగంపేట శ్రీ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో 106వ వేద పుష్పాన్ని సమర్పింపజేసుకుంటూ వస్తున్నాం. మరి ఆ యొక్క దివ్యమైన కార్యక్రమంలో భాగంగా గోపూజని, దానికి ముందుగా శోభాయాత్ర, సత్యసాయి ప్రేమతరు కార్యక్రమంలో కొన్ని మొక్కలు నాటేటువంటి కార్యక్రమం, జ్యోతి ప్రజ్వలన ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా పూర్వాంగంగా ఏర్పాటు చేసి మరి శతరుద్రి కార్యక్రమాన్ని మనం సాయంత్రం 4 గంటల వరకు కూడా విశేషంగా మనం రేపటి రోజున ఇదే ప్రాంగణంలో వైభవపేతంగా మనం నిర్వహించుకోబోతున్నాం. మరి ఈ యొక్క కార్యక్రమం విశ్వశాంతి నిమిత్తం సమస్త లోక కళ్యాణార్థం ఆచరిస్తూ వస్తున్నాం. రుద్రం చదివితే భద్రంగా ఉంటారని, వేద పోషణ, విద్వత్ పోషణ, వేదోద్ధరణ ప్రపంచవ్యాప్తంగా సాగించేటువంటి భగవాన్ బాబా వారి యొక్క దివ్య అవతారోద్యమంలో భాగంగా ఈ దివ్యమైన కార్యక్రమాన్ని మనం దృష్టిలో పెట్టుకుని వారి యొక్క వేద పలుకులనే మనం సత్యసాయి వాణిగా భావిస్తూ స్వామి ఏదైతే చెప్పారో వేదోద్ధరణ గావింపజేసుకుంటూ వస్తూ ఉండాలని, మరి ఈ రోజున దాదాపుగా 150 దేశాల పైచిలుకులు సాయి భక్తులందరూ కూడా సుస్వరయుక్తమైనటువంటి వేదాన్ని ఉచ్చరింపజేసుకుంటూ వస్తున్నారు. మనమందరం కూడా ఆంధ్రప్రదేశ్లో భగవంతుడు అవతరించినటువంటి పుణ్యభూమిలో భగవంతుడికి మనమందరం కూడా మహిళా గ్రూపుల సంఘం మిత్రాలను తొలగించే హక్కు అధికారులకు లేదని చిత్తూరు జిల్లా కుప్పం మండలానికి చెందిన సంఘమిత్రాలు తెలిపారు. మిట్టపల్లి గ్రామానికి చెందిన సంఘమిత్ర పెరుమాల్ మాట్లాడుతూ తాను గత 22 సంవత్సరాలుగా సంఘమిత్రగా విధులు నిర్వహిస్తున్నాను అని, అయితే తనను కొంతమంది సంఘమిత్రగా తొలగిస్తున్నట్లు చెప్పడం జరిగిందని తెలిపారు. ఈ విషయమై న్యాయస్థానాన్ని ఆశ్రయించి న్యాయం పొందినట్లు తెలిపారు. చర్చించగా 10వ నెలలో సభ్యులు కొంతమంది మాకు సంఘమిత్రను మార్చుకుంటామని చెప్పి మాట్లాడి ఆ రోజు సంఘమిత్రను మార్చుకోవడం జరిగింది. అయితే సంఘమిత్రను గ్రామ సమాఖ్య మారిస్తే ఆ మార్పు సీసీ ఏపీఎం చేశారు అని చెప్పి మా పైన కడా పీడీ గారి పైన, జిల్లా కలెక్టర్ గారి పైన కోర్టుకు వెళ్ళి రిట్ పిటిషన్ నెంబర్ 19922/2024 అనేది ఫైల్ చేసి అక్కడి నుంచి జడ్జిమెంట్ తీసుకొచ్చారు సార్. ఆ జడ్జిమెంట్ని ఏముంది అంటే, ఎట్టి పరిస్థితుల్లో సంఘమిత్ర డ్యూటీల్లో మీరు కలుగజేసుకోవద్దు, వాళ్ళు సంఘమిత్రగా ఎవరిని పెట్టుకోవాలనే హక్కు గ్రామ సమాఖ్యకే ఉంది. కాబట్టి గ్రామ సమాఖ్యలో ఉండేటటువంటి సంఘాలు. విశాఖపట్నం సీతంపేటలో గల కోసలేయ భవన్లో జరిగిన కాసులనాడు బ్రాహ్మణ సంక్షేమ సంఘం సమావేశంలో రాగుల 2 సంవత్సరాల కాలానికి నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. అధ్యక్షులుగా సిస్లా లక్ష్మీ నరసింహమూర్తి, కార్యదర్శిగా సిస్లా క్షీరసాగర్, ఉపాధ్యక్షులుగా మిస్సుల సూర్యనారాయణ, సహ కార్యదర్శిగా జల్లేపల్లి సుబాలక్ష్మి, కోశాధికారిగా కన్నేపల్లి శ్రీనివాస్, కార్యవర్గ సభ్యులుగా కాళనాథ భట్ట, శ్రీరామశాంతి స్వరూప్, మామిళ్లపల్లి నాగబాబు, సిస్లా నాగలక్ష్మి, వారణాసి రామలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మన తాలూకు యాన్యువల్ జనరల్ బాడీ మీటింగ్ చక్కగా సక్సెస్ఫుల్గా జరిగింది. ఈ కార్యక్రమంలో మనం కొత్త బాడీని ఎన్నుకున్నాం. పాత వాళ్ళు కొంతమంది వాళ్ళు రాలేని పరిస్థితులు ఉండడం వల్ల మేము ఉండలేము అని చెప్పడం జరిగింది. కొత్త వాళ్ళని తీసుకుని కొత్త బాడీని మనం ఎన్నుకున్నాం. అయితే ఇప్పుడు మనకు మిగిలినటువంటి కార్యక్రమాలు ఏంటంటే, ఇప్పుడు ఈరోజు మా అందులో సమావేశమైనటువంటి ముఖ్య రీజన్ కొత్త బాడీతోనే సమావేశం అయ్యాం. ఇందులో ముఖ్యంగా మనం చేసుకోవాల్సిన వార్తలోని ముఖ్యాంశాలు. సంధ్యా థియేటర్ ఘటనలో పోలీసుల విచారణకు హాజరైన హీరో అల్లు అర్జున్. దాదాపు 3.5 గంటల పాటు ప్రశ్నల వర్షం కురిపించిన పోలీసులు. అంబేద్కర్ను కాంగ్రెస్ పార్టీ అవమానించింది అన్న బీజేపీ ఎంపీ పురంధేశ్వరి. రాజమహేంద్రవరంలో మీడియాతో మాట్లాడిన ఏపీ బీజేపీ అధ్యక్షురాలు. 4 రోజుల పర్యటనకై పులివెందులకు చేరుకున్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ఇడుపులపాయను సందర్శించి తన తండ్రి ఘాట్ వద్ద నివాళులు అర్పించిన వైకాపా అధ్యక్షుడు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ మరొక బులెటిన్లో కలుద్దాం. చూస్తూనే ఉండండి మై టీవీ న్యూస్.